భారత్ విశ్వ విజేతగా నిలిచింది. టీ20 వరల్డ్ కప్ 2024లో ఛాంపియన్గా అవతరించింది. 13 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రపంచ కప్ నిరీక్షణకు తెరదించుతూ చిరస్మరణీయమైన విజయాన్ని అందుకుంది. బార్బడోస్ వేదికగా నలాలు తెగిపోయే ఉత్కంఠభరితమైన మ్యాచ్లో 7 పరుగుల తేడాతో గెలిచింది. అయితే 2011లో ఎంఎస్ ధోని సారథ్యంలో మన భారత జట్టు వరల్డ్ కప్ను సాధించింది. ఆ తర్వాత సుదీర్ఘంగా ఇన్నేళ్ల పాటు భారత జట్టు ఈ ఐసీసీ ట్రోఫీని గెలవలేకపోయింది. అంటే మధ్యలో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పటికీ వరల్డ్ కప్ మాత్రం గెలవలేకపోయింది. అయితే ఇక బూమ్రా, హార్దిక్ పాండ్యా, హర్షదీప్ అద్భుతమైన బౌలింగ్, బ్యాటింగ్లో అక్షర్ అలాగే కోహ్లీ సూపర్ బ్యాటింగ్తో భారత జట్టు ట్రోఫీని అందుకుంది. ఈ క్రమంలో ఎప్పుడూ కూడా చాలా మితంగా పొగిడే ఎంఎస్ ధోని ఫస్ట్ టైం భారత జట్టుపై ప్రశంసల వర్షం కురిపించడమే కాకుండా ఒక షాకింగ్ విషయాన్ని చెప్పాడు. వరల్డ్ కప్ ఛాంపియన్స్ 2024కు నా అభినందనలు. నా హార్ట్ రేటు పెరిగిపోయింది. ప్రశాంతతో ఉండి ఆత్మవిశ్వాసంతో మీరు చేయాలనుకున్నది మీరు చేశారు. వరల్డ్ కప్ అందించినందుకు భారతీయులందరి తరఫున ధన్యవాదాలు. కంగ్రాట్స్. అరే, నాకు వెలకట్టలేని బర్త్డే గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటూ ధోని చెప్పాడు. జూలై 7న ధోని బర్త్డే. తన స్పెషల్ డేకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉండడంతో బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు అంటూ టీమిండియాకు ధోని థ్యాంక్స్ చెప్పాడు. అయితే 2011లో కూడా ధోని ఈ వరల్డ్ కప్ సాధించాడు. మళ్ళీ ధోనికి ఈ వరల్డ్ కప్ కి ఎంత అవినాభావ సంబంధం ఏర్పడిందో అంటూ ఫ్యాన్స్ అయితే ఆకాశంలో తేలుతున్నారు.